హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కార్న్తో క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నానండి. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కార్న్ అనేది ఉడికించుకోవాలి కదా, దానికోసం అనమాట. అలాగే ఉడుకుతున్నప్పుడు ఆ కార్న్కి కూడా కొంచెం సాల్ట్గా వేస్తే బాగుంటుంది కదా, అంటే లోపలికి పడుతుంది కాబట్టి సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుంటే మనకి సవదనం లేకుండా కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కార్న్ అనేది 8 నుంచి 10 నిమిషాల వరకు పడుతుందండి టైం ఉడికించుకోవడానికి. ఇలా ఉడికిన దాన్ని ఒక జల్లెడ గుట్టుంటే అందులోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట వాటర్ అనేది. ఈ విధంగా కొంచెం కూల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ పిండి అనేది కలుపుకోవాలండి. ఈ విధంగా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో మనం కార్న్ఫ్లోర్, మైదా, అలాగే బియ్యపిండి ఇవన్నీ కూడా తీసుకోవాలండి. కార్న్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, 2 స్పూన్స్. నెక్స్ట్ బియ్యపిండి, మైదా పిండి అనేది దానికి ఈక్వల్గా 2 టీ స్పూన్స్ తీసుకుంటే 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా తీసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం ఈ కార్న్కి పట్టించుకోవాలి. గట్టిగా కలిపేయకూడదండి, జస్ట్ ఫింగర్స్తో మిక్స్ చేసుకోవాలి. మనకి ఏదైనా డ్రైగా అనిపిస్తే కొంచెం లైట్గా 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు వాటర్ కానీ కొంచెం ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. అట్లాగే ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ కార్న్ అనేది వేయాలి, లేదంటే ఆయిల్ అనేది పీల్ చేస్తుందండి. ఈ విధంగా కార్న్ కూడా వేసుకున్న తర్వాత మనం జస్ట్ పైన మూత అలా పెట్టుకొని ఉంచుకోవాలి, పట్టుకోవాలి. ఎందుకంటే కార్న్ కదండి, ఇది కొంచెం నూనె అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్త కోసం ఆ ప్లేట్ అనేది అలా పెట్టుకుంటే ఏదైనా ఆయిల్ స్ప్రెడ్ అయినా కూడా మన మీద పడకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కార్న్ అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కార్న్ అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అలాగే మిగిలినంతటినీ కూడా మనం ఇలాగే సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. హీట్ అనేది మీడియం టు లో మంట మీదే ఉండాలండి. అలా అని మరీ లో మంట మీద ఉండకూడదు, మరీ పెద్ద మంట కూడా ఉండకూడదు. మీడియం హీట్లో పెట్టుకొని ఇదంతా చేసుకోవాలన్నమాట ప్రాసెస్. ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండి, అట్లాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం లైట్ షేడ్కి మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని లైట్గా నిమ్మరసం అనేది పిండుకుంటే మనకి క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోతుందండి. క్రిస్పీ కార్న్తోనే చాట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదే క్రిస్పీ కార్న్ని వేరొక బౌల్లోకి తీసుకొని మీకు నార్మల్గా కావాలంటే నార్మల్గా తినొచ్చు, లేదంటే ఈ విధంగా చాట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చాట్ కోసం మనం కొంచెం ఆనియన్స్, అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత మీకు ఇంట్లో క్యాప్సికమ్ అనేది అవైలబుల్గా ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా క్యాప్సికము, ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం అనేది పిండుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే క్రిస్పీ కార్న్ చాట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో క్రిస్పీ కార్న్ అండి. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేసాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.